మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. మిత్రులారా, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడాలి అని ఒక కన్నతల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలిస్తానని మొక్కుకుంది. ఈ విధంగా మొక్కుకోవడము ఎవరో సాధారణ మహిళ అంటే మన సోషల్ మీడియా సైకోలకు, సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ వాళ్ళకు ఇంత వైరల్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ మహిళ మరెవరో కాదు, సాక్షాత్తు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా గారు. అందుకే ఈ సోషల్ మీడియా సైకో ఇంత రాద్ధాంతము చేస్తున్నారు ఈ మొక్కు గురించి. అన్నా లెజినోవా గారు తను మొక్కుకున్నట్లుగానే టీటీడీ నిబంధనల ప్రకారము శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని డిక్లరేషన్లో సంతకము చేసి తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మరి దీనిపై ఈ పేటీఎం బ్యాచ్ ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడో గరికపాటి వారు ఏదో వేరే సందర్భంలో స్త్రీలు గుండు కొట్టించుకోకూడదు, భర్త మరణిస్తేనే గుండు కొట్టించుకోవాలి అని వేరే సందర్భంలో వేరే వాళ్ళను ఉద్దేశించి అన్న పాత వీడియోని పట్టుకొని ఇప్పుడు ఈ సైకోగాళ్ళు, ఈ పేటీఎం బ్యాచ్ ఆ వీడియోని విపరీతంగా వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సతీమణి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ట్రోలింగుల మీద ట్రోలింగులు వైరల్ చేస్తూ విమర్శల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వీరికి వేరే ఏమీ పని లేదు కదా, ఈ పేటీఎం బ్యాచ్లకి ఇదే పనే. ఆడవారైనా మగవారైనా దేవునికి భక్తితో తలనీలాలు సమర్పించుకోవడం అనేది మన హిందూ ధర్మంలోనే ఉంది. చాలా దేవాలయాల్లో స్త్రీ పురుష భేదము లేకుండా తలనీలాలు సమర్పిస్తున్నారు. అది మన వైదిక ధర్మం. కానీ గరికపాటి గారు అన్నది మామూలు సందర్భాలలో గుండు కొట్టించుకోకూడదు అని అన్నారు, కానీ అది వేరే ఉద్దేశంగా ఆయన అనలేదు. కానీ ఈ పేటీఎం బ్యాచ్కి అంతగా అర్థం చేసుకునే జ్ఞానం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు సమర్పించుకోవచ్చు, దానిని గుండు కొట్టించుకోవడము అనరు. భక్తితో దేవునికి తలనీలాలు సమర్పించుకోవడము అంటారు. సైకో బ్యాచ్ గుండు కొట్టించుకోవడం వేరు, తలనీలాలు సమర్పించడం వేరు, రెండూ ఒకటి కాదు. అర్థం చేసుకోండి. మన శరీరంలో ఈ తల అనేది ఉన్నతమైన భాగము. ఆ తలపైన ఉన్న వెంట్రుకలు ఇంకా ఉన్నతమైనవి. నాకు ఇంకా ఏ దారి లేదు, నీవే దిక్కు, నాలో ఉన్న అహంకారాన్ని నేను తొలగించుకుంటున్నాను స్వామి అని తల వెంట్రుకలు దేవునికి సమర్పించి సాష్టాంగ నమస్కారము చేయడమే దేవునికి తలనీలాలు ఇవ్వడము అంటే. దానిలో ఉద్దేశం అదే. అయినా ఒక క్రిస్టియను మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి మన హిందూ ఆచారాల ప్రకారము దైవ దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పిస్తే ఇంత రాద్ధాంతము ఎందుకు చేస్తున్నారు? అయినా ఒక క్రిస్టియను మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి టీటీడీ పద్ధతుల ప్రకారము, నిబంధనల ప్రకారము డిక్లరేషన్లో కూడా సంతకము చేసి దైవ దర్శనము చేసుకుంటే ఇంత రాద్ధాంతము ఎందుకు చేస్తున్నారు? అయినా కన్నబిడ్డ కోసం ఒక కన్న తల్లి పడే ఆవేదనను కూడా అర్థము చేసుకోలేని ఈ మూర్ఖులు, ఈ సైకో బ్యాచ్ మనుషులా లేక వీళ్ళు రాక్షసులా? రాక్షసులకు కూడా ఇంత కాఠిన్యము ఉండదు. సోషల్ మీడియాలో నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా
ఇంతగా రాద్ధాంతం చేస్తున్నారు. అయినా తిరుపతిలో తలనీలాలు ఇవ్వడము అనేది ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి తలనీలాలు సమర్పించడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. ఒక క్రిస్టియన్ అయి ఉండి కూడా మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి హిందూ సాంప్రదాయం ప్రకారము హిందూ ఆచారాల ప్రకారము దైవ దర్శనము చేసుకున్నందుకు అన్నా లెజినోవా గారికి హ్యాట్స్ ఆఫ్, అభినందనలు. అసలు హిందూ మతంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రైస్తవ మత పద్ధతులను అవలంబిస్తూ టీటీడీ డిక్లరేషన్ ఫారం పైన నేను సంతకం చేయను, టీటీడీ నిబంధనలను గౌరవించను, హిందూ సాంప్రదాయాలను నేను అంగీకరించను, గౌరవించను, నాది మానవ మతం అని రాసుకోండి అని ఒక వ్యక్తితో పోలిస్తే అన్నా లెజినోవా గారు ఒక క్రిస్టియన్గా జన్మించి కూడా, ఒక క్రిస్టియన్ అయ్యిండు కూడా మన హిందూ సాంప్రదాయాలను గౌరవించినందుకు, టీటీడీ నిబంధనలను పాటించి డిక్లరేషన్ పైన సంతకము చేసి మరీ దైవ దర్శనము చేసుకున్నందుకు ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వానికి అభినందనలు తెలియచేయాలి. డిక్లరేషన్ పైన నేను సంతకం చేయను అన్న వ్యక్తికి మౌనంగా మన హిందూ సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని గౌరవించి డిక్లరేషన్ పైన సంతకము చేసుకున్న ఉన్నతమైన వ్యక్తిత్వము ఉన్న అన్నా లెజినోవా గారికి మధ్య ఉన్న తేడాను ఈ సైకో బ్యాచ్ గమనించండి. భర్త పోతేనే గుండు కొట్టించుకుంటారా? అదే హిందూ ధర్మం అయితే అన్నా లెజినోవా గారు హిందూ మహిళ కాదే, ఆమె ఒక క్రిస్టియను. మరి క్రిస్టియన్లో భర్త పోతే గుండు కొట్టించుకునే సంప్రదాయము లేదే, క్రైస్తవంలో భర్త పోతే గుండు కొట్టించుకోవడం లేదే, మరి ఆమె క్రిస్టియను అంటున్నారు. అలాంటప్పుడు హిందూ పద్ధతులు ఆమెకు వర్తించవు కదా. అందుకే ఈ విషయంపై ఈ పేటీఎం బ్యాచ్ కానీ ఇతర సోషల్ మీడియా సైకోలు నోళ్లు మూసుకుంటే అందరికీ మంచిది. అసలు మన దేశంలోనే నుదుటన బొట్టును లేకోకుండా, మెడలో తాళిబొట్టు లేకుండా తిరిగే మహిళలు ఎంతమందో ఉన్నారు. మరి వారినెవరో వీరి కంటికి కనపడలేదా? వారిని ఎవరో వీరు విమర్శించలేదా? క్రిస్టియన్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని వివాహం చేసుకున్న తరువాత మన హిందూ మహిళల సాంప్రదాయము ప్రకారము ఎప్పుడూ చీరకట్టలోనే కనిపిస్తుంది, నుదుటిన బొట్టుతో కనిపిస్తోంది. మన హిందూ పద్ధతులను ఆచారాలను పాటిస్తోంది అన్నా లెజినోవా గారు. ఇది ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇంతకంటే నిదర్శనము వేరే ఏం కావాలి? చివరగా అసలు వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించడము అనేది ఎప్పుడు మొదలైందో ఆ చరిత్ర గురించి ఈ సోషల్ మీడియా సైకోలకి, మూర్ఖులకి ఎంతమందికి తెలుసు? అసలు శ్రీ వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటగా తలనీలాలు సమర్పించినది ఒక మహిళ. ఆమె నీలాదేవి గారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గారి నుదుటిన వెంట్రుకలు లేవే అని గమనించి నీలాదేవి గంధర్వ మహిళ తన తల మీద ఉన్న వెంట్రుకలను తీసి వెంకటేశ్వర స్వామి వారి నుదుటన అతికించింది. అప్పటి నుంచి అందుకే ఈ సాంప్రదాయము మొదలైంది. మరి మొట్టమొదటగా స్వామివారికి తలనీలాలు సమర్పించినది ఒక మహిళ కాదా? అందుకే ఆమె పేరు మీదనే ఉన్న 7 కొండల్లో ఒక కొండ నీలాద్రి అనేసి ఉంది. ఈ చరిత్రను దీన్నైనా ఈ సోషల్ మీడియా మూర్ఖులు అర్థం చేసుకుని ఈ వివాదాన్ని ఇంతటితో విరమిస్తే చాలా మంచిది. నమస్తే ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్.